టీమిండియా టెస్ట్ జట్టులో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ మధ్య విభేదాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో తొలి రోజు అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్ రెండో రోజు కూడా అదే జోష్ లో కొనసాగాడు. విండీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. కానీ ఊహించని రన్అట్ తో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. దీనికి కారణం కెప్టెన్ శుభ్మన్ గిల్ అని జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్ లో నిలిచింది. మ్యాచ్ లో 92వ ఓవర్ ను జైడెన్ సీలే వేశారు. ఈ ఓవర్ లో రెండో బంతిని జైస్వాల్ మిడ్ ఆఫ్ వైపు కొట్టాడు. సింగిల్ ఈజీగా వస్తుందని భావించి అతడు వేగంగా పరుగు ప్రారంభించాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న గిల్ జైస్వాల్ పిలుపును పట్టించుకోలేదు. అప్పటికే సగం పిచ్ ను దాటిన జైస్వాల్ తిరిగి రావడానికి ప్రయత్నించినప్పటికీ రన్అట్ అయ్యాడు. రన్అట్ అనంతరం జైస్వాల్ ఇట్స్ మై కాల్ అంటూ గిల్ పై తీవ్రంగా మండిపడ్డాడు. అసహనంతో తల కొట్టుకుంటూ క్రీజు వీడి డగౌట్ కు వెళ్లిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వేగంగా షేర్ అవుతుంది. ఈ రన్అట్ తో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. గిల్ తప్పిదం వల్లే జైస్వాల్ డబుల్ సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడని క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ జైస్వాల్, గిల్ సెంచరీలతో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 518 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఈ ఘటన జట్టులో ఉన్న ఒత్తిడిని, ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందని అభిమానులు భావిస్తున్నారు.